Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, కాక, పుష్కర ద్వీపముల వర్ణన. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, ఈ జంబూద్వీపము ఎంత పరిమాణము కలదని చెప్పబడిందో అచ్చటి క్షారసముద్రము కూడా అంతే పరిమాణము కలిగి ఉంది. అన్ని వైపుల నుండి సాగరముతో ఆ ద్వీపము చుట్టబడి ఉంది. మేరు పర్వతమునకు నలువైపులా ఉన్న ఈ జంబూద్వీపమునకు అన్ని వైపులా క్షారజల సముద్రము ఉంది. ఈ క్షార సముద్రమును రెండింతల పరిమాణము గల ప్లక్షద్వీపము చుట్టి ఉంది. ఉపవనమును చుట్టి ఉన్న కందకము వలె ఇది అన్ని వైపులా చుట్టబడి ఉంది. జంబూద్వీపమునందు ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది. ఇచ్చట అంతే పెద్ద ఒక పర్వత వృక్షము ఉంది. అందువలన దీనిని ప్లక్షద్వీపమని అంటారు. స్వర్ణమయుడగు అగ్నిదేవునకు నిశ్చితమైన స్థానం ఇది. 7 నాలుకలు గల ఈ అగ్నిదేవుడు మహారాజగు ప్రియవ్రతుని కుమారుడు. ఇతని పేరు యుధ్మజిహ్వుడు. ఈయనయే ప్లక్షద్వీప శాసకుడు. రాజగు ప్రియవ్రతుడు తన ద్వీపమును 7గా విభజించి 7 కుమారులకు పంచి ఇచ్చెను. ఆత్మజ్ఞానులైన పురుషులు సంచరించు యోగ సాధనమందు ఇతడు స్వయముగా లగ్నమయ్యను. ఆ ఆత్మయోగ ప్రభావమున అతనికి భగవత్ప్రాప్తి కలిగెను. శివ, యవస, భద్ర, శాంత, క్షేమ, అమృత, అభయ అనే పేర్లతో ప్రసిద్ధములు దర్శనీయములు అగు 7 ప్రదేశములు ప్లక్షద్వీపములో ఉన్నాయి. ఈ 7 ప్రదేశములలో 7 నదులు, 7 పర్వతములు ఉన్నాయి. అరుణ, నృమ్న, అంగిరసి, సావిత్రి, సుప్రభాతిక, ఋతుంభర, సత్యంభర అనే పేర్లతో ఈ నదులు ఖ్యాతి వహించినవి. మణికూట, వజ్రకూట, ఇంద్రసేన, జ్యోతిష్మంతము, సుపర్ణము, హిరణ్యష్టీవము, మేఘమాల అను పేర్లతో ప్లక్షద్వీపమునందలి పర్వతములు సుప్రసిద్ధములు. కేవలము ఈ నదీ జలములను దర్శించి స్పృశించినంతనే అచ్చటి ప్రజలు పవిత్రులవుతారు. వారి కల్మషములన్నీ క్షాళితములగును. ఈ ప్లక్షద్వీపమునందు హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగములను అభిధానములతో 4 వర్ణముల వారు ఉంటారు. వీరి ఆయుష్ 1000 సంవత్సరములు. చూచుటకు వీరు మిగుల విలక్షణులై ఉంటారు. 3 వేదములలో చెప్పబడిన విధులకు అనుగుణముగా స్వర్గమునకు ద్వారమైన సూర్యభగవానుని ఉపాసిస్తారు. పురాణ పురుషుడు శ్రీ విష్ణుస్వరూపుడు. సత్యధర్మములకు, వేదములకు, సత్కర్మలకు, అమృతము, మృత్యువు స్వరూపములుగా కలవాడు. అట్టి భగవంతుడగు సూర్యదేవుని శరణు వేడుచున్నాము అని వారు చెప్తారు. నారద, ప్లక్ష మొదలుగా గల 5 ద్వీపములందు జన్మించు ప్రాణులు పరిమిత ఆయుష్ కలవారై ఉంటారు. ఇంద్రియము, ఓజస్సు, బుద్ధి, బలము, ప్రాణము, పరాక్రమము అను వాటితో వీరు ఉత్పన్నులవుతారు. వీరికివి సహజ సంపదలు. ఇక్షు సముద్రము ప్లక్షద్వీపము కంటే చాలా పెద్దది. శాల్మలి ద్వీపము ప్లక్షద్వీపము కంటే 2 వైశాల్యము కలిగి ఉండును. ఈ శాల్మలి ద్వీపము ఎంత పొడవు వెడల్పు ఉందో అట్టి ఆకారముతోడనే ఇచ్చట మదిర సముద్రం ఉంది. దీనితో ఆ ద్వీపము చుట్టబడి ఉంటుంది. ఈ ద్వీపమునందు శాల్మలి వృక్షములు ప్లక్షద్వీప వృక్షములంత పెద్దవి. మహాత్ముడు పక్షిరాజగు గరుడు ఈ ద్వీపమునందు విరాజిల్లుచుండును. ఆ శాల్మలి ద్వీపమును యజ్ఞబాహు అను రాజు పరిపాలించును. ఈ యజ్ఞబాహువు రాజగు ప్రియవ్రతుని కుమారుడే. ఆయనయే తన 7 పుత్రులకు ఈ భూమిని పంచి ఇచ్చెను. ఈ ద్వీపమునందు సురోచన, సౌమనస్య, రమణక, దేవవర్షక, పారిభద్ర, ఆప్యాయన, విజ్ఞాన అను పేర్లు గల 7 ప్రదేశములు ఉన్నాయి. ఈ స్థలములందు 7 పర్వతములు, 7 నదులును ఉన్నాయి. సరస, శతశృంగ, వామదేవ, కందక, కుముద, పుష్పవర్ష, సహస్రశ్రుతి అనునవి పర్వతములు.
అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహు, రజని, నంద, రాక అనునవి నదులు. ఈ ప్రదేశములలోనున్న సమస్త పురుషులు శృతధర, వీర్యధర, వసుంధర, ఇసుంధర అను వర్ణములతో విభజింపబడ్డారు. వేదస్వరూపుడగు చంద్రుని భగవంతుడని, ఈశ్వరుడని తలంచి వారు ఆ స్వామిని ఉపాసిస్తారు. ఆ స్వామి తన కిరణములతో పితరులకు శుక్ల, కృష్ణ మార్గములను విభజించెను. సకల ప్రజలు ఆ స్వామి శాసనమును శిరసావహిస్తారు. వారి ఎడల భగవంతుడగు సోముడు ప్రసన్నుడవుతాడు అని వారు చెప్తారు. సురాసాగరము కంటే కుశద్వీపము 2 రెట్లు అధిక విస్తారము కలిగి ఉండును. ఈ ద్వీపము నేతి సముద్రముతో చుట్టబడినట్లు కనిపించును. అచ్చట కుశలతో దట్టమైన పొదరిల్లు ఉంటుంది. అందువలన దానిని కుశద్వీపమని అంటారు. అగ్నిదేవుడు తన మండుచున్న జ్వాలలతో కర్రలను భస్మము చేయుచు సర్వవ్యాపి అయి విరాజిల్లుచుండును. ప్రియవ్రతుని కుమారుడు రాజగు హిరణ్యరేతుడు ఈ కుశద్వీపమును పరిపాలించును. ఈ ద్వీపమును 7 భాగములుగా చేసి తన 7 కుమారులకు అప్పగించాను. వసువు, వసుధానుడు, దృఢరుచి, నాభిగుప్తుడు, సత్యవ్రతుడు, వివిక్తుడు, వామదేవుడు అనువారు అతని పుత్రులు. ఈ ప్రదేశములకు ఎల్లలను నిర్ణయించుకు చక్ర, చతుశృంగ, కపిల, చిత్రకూట, దేవానిక, ఊర్ధ్వరోమ, ద్రవిడమను పేర్లు గల 7 పర్వతములు ప్రసిద్ధములు. రసకుల్య, మధుకుల్య, శృతవింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాలిక అను 7 నదులు కూడా ఇక్కడ ఉన్నాయి. కుశద్వీపమునందు నివసించు సకల ప్రజలు ఈ నదులలోని నీటినే త్రాగుతారు. కుశల, కోవిద, అభియుక్త, కులక అను సంజ్ఞలు గల 4 వర్ణముల వారు ఇచ్చట నివసిస్తారు. వారు అగ్నిని భగవంతుడగు శ్రీహరి రూపమని అనుకుని తమ యజ్ఞాది కర్మల నైపుణ్యముతో ఆ స్వామిని ఉపాసిస్తారు. వారందరూ వేదములను తెలిసినవారు, శ్రేష్టమైన దేవతలతో సమానమైన తేజస్సు కలవారు. అగ్నిదేవుని వారు ఇలా ప్రార్థిస్తారు. జాతవేదుడవని చెప్పబడు భగవంతుడవగు అగ్నిదేవ, నీవు పరబ్రహ్మ పరమాత్మునకు స్వయముగా హవిష్యమును తీసుకువెళ్ళెదవు. అందువలన శ్రీహరికి అంగముల వంటి దేవతలను ఆరాధించుచు నీవు ఆ పరమపురుషుడగు పరమాత్మనే భజించెదవు. ఈ విధముగా కుశద్వీపమున ఉండెడి సకల ప్రాణుల ద్వారా అగ్నిస్వరూపుడు భగవంతుడగు శ్రీహరి ఉపాసింపబడును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.